టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం డిఆర్వల్స్ గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకుంది. శనిగ్రహ ఆలయం సంబంధించి అయితే మాత్రం గుర్తిలేని దుండగులు ఆ ఆలయంపై దాడి చేసి శనిగ్రహ విగ్రహాలు అయితే దారుణంగా అయితే మాత్రం విగ్రహాలు విరగొట్టే పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఆలయంకి వెళ్ళి చూడగా ఈ దారుణం కనిపించింది. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గురుగారు, మీ తెల్లవారు వచ్చేసరికి ఏం జరిగింది, ఏం చూశారు? వచ్చేసరికి పావు తక్కువ 6 అయిందండి. స్థానంకి వచ్చాను. శనేశ్వరుడి గుడికి వెళ్తామని పువ్వులు పట్టుకొని వెళ్ళేసరికి బొమ్మలన్నీ కొట్టేసి పగలగొట్టేసి ఉన్నాయి. వెళ్ళి చూసి మావాడు వచ్చాడు, ఆడికి చూపెట్టాను. ఇలా చూడరా, ఇలా జరిగింది, ఎవడ చేశాడో ఈ పని అని చెప్పామండి. చెప్పిందిగా ఫోటోలు తీసి గ్రూప్లో పెట్టేసి పంపించాం. మా ఊరు పెద్దలకు అందరికీ పంపించి పోలీసు వాళ్ళకి కూడా కంప్లైంట్లు అన్నీ ఇచ్చారు పెద్దలు. మీరు ఈ రోజే వచ్చారు? ప్రతి శనివారం వస్తారు? ప్రతి శనివారం వస్తాను. స్నానం చేసుకొని శివాలయంకు శనేశ్వరుడి గుడికి వెళ్తాను. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఊర్లో ఏమనుకుంటున్నారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే గుర్తులేని దొండలు అనుకుంటున్నారా? ఏమని? నమస్తే అండి. శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం దాలిమరోజుల గ్రామం. నేను శిల్పి, నా పేరు రామనాయుడు. ఈ శనేశ్వరం మాకు 2012లో శివాలయం నిర్మించుకున్నామండి, ఊరు మొత్తం కలిసి. అదేవిధంగా శనేశ్వరాలయం మాకు అప్పట్లో లేనందున 2025 సంవత్సరం ఫిబ్రవరిలో మేము గ్రామం మొత్తం కలిసికట్టు ఒక శనేశ్వరాలయం నిర్మించుకోవడం జరిగింది. మన 6 నెలలుగా పూజలు అందుకుంటున్న ఆలయం కూడా. రాత్రి గుర్తు తెలియని దుండగులు అది విగ్రహాలు అయితే ధ్వంసం చేశారు. ఎవరైనది అయితే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది మాత్రం హిందూ ధర్మాన్ని మట్టి కల్పించడానికి చేశారని మేము భావిస్తున్నాం. ఇది మాత్రం వేగంగా మాకంతా మీడియా పరంగా, పోలీస్ పరంగా సపోర్ట్ చేసి ఈ విషయాన్ని అతి వేగంగా క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఏమనుకుంటున్నారు? ఈ ఆలయం ఎప్పుడు కట్టారు? ఇదివరకు ఎటువంటి ఘటనలు ఏమైనా జరిగాయా? నమస్తే అండి, నా పేరు రమేష్ నాయుడు, కుమరపు రమేష్ నాయుడు నా పేరు. నేను ఎంపీటీసీ అండి, డిఆర్వల్స, జీసగడ మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. మా గ్రామంలో ఏ పండుగ ఉన్నాయండి, శ్రీరామనామం అవ్వచ్చు, వినాయక చవితి అవ్వచ్చు, ఏ సందర్భం, ఏ పండుగ, దైవ కార్యక్రమం అయినా సరే మా ఊరంతా సమిష్టిగా కుల మత భేదాలు లేకుండా చాలా అద్భుతంగా జరుపుకుంటాం. మా ఊరు ఆ విధంగా పేరుందండి. కానీ ఈ రోజున మా భక్తుల మనోభావాలన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి. యాక్చువల్గా చాలా బాధాకరం, చాలా క్షోభకు గురి చేశాయి. ఈరోజు తెల్లవారు వచ్చి చూస్తే ఈ శనీశ్వర ఆలయంలోని 9 విగ్రహాలు కూడా ధ్వంసం పగలగొట్టుపడి ఉన్నాయి. మా వాళ్ళు చూశారు, ఒకరిద్దరు చూసిన తర్వాత మాకు తెలిసిన సమాచారం మేరకు వచ్చాము. అయితే ఇవి మొత్తం రీసెంట్గా 2 నెలల్లో ఫిబ్రవరి నెలలో మేము ఇక్కడ శనీశ్వర ఆలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. మొత్తం 9 విగ్రహాలు కూడా ధ్వంసం చేయబడడం జరిగింది. కానీ ధ్వంసం చేసిన తీరుని బట్టి చూస్తే సార్, ఇది ఉద్దేశపూర్వకంగా ఇది ఎవరో దుండగులు చేసిన చర్యగా మేము అనుకుంటున్నాం నిన్న రాత్రే. కాబట్టి ఎవరైతే ఇలాగా చేశారో దుండగుల్ని కఠినంగా శిక్షించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన మా పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశామండి. వెంటనే వచ్చి దర్యాప్తు స్టార్ట్ చేస్తారు. మీ మీడియా మిత్రులు కూడా దీన్ని ఇష్యూని గట్టిగా తీసుకొని కొద్దిగా ఫాలోఅప్ చేసి దుండగులు ఎవరో కనిపెట్టే ప్రయత్నం అనేది అందులో సహకరిస్తానని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే జీసగడ మండలం డిఆర్వల్స్ గ్రామంలో శనిగ్రహ ఆలయం అయితే ఉంది. ఆ ఆలయంపై దాడి చేసి అందులో ఉన్న నవగ్రహ విగ్రహాలు అయితే దాడి చేసి మొత్తం ధ్వంసం చేసే పరిస్థితి కనిపించింది. వేకుజామున దాల్లాడు అనే వ్యక్తి అయితే మాత్రం ప్రతి శనివారం వచ్చి ఆ ఆలయంకి వెళ్తుంటాడు. అందులో భాగంగా ఈరోజు కూడా అలా వెళ్ళిన సందర్భంలో ఈ విగ్రహాలు పగలకొట్టడం అయితే కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులకి అందరికీ ఈ సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు పెద్దలు అయితే మాత్రం పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఇక్కడున్న క్లోజ్ టీం కూడా రావడం జరిగింది. ఈ విషయంపై అయితే మాత్రం మమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గట్టిగా అయితే మాత్రం దర్యాప్తు చేసే పరిస్థితి కనబడుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అంత దారుణంగా అయితే మాత్రం విగ్రహాలు చెదకొట్టే పరిస్థితి ఇక్కడ కనిపించింది. గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఎవరైతే ఈ గుర్తులేని దుండగులు దాడి చేశారో వాళ్ళకైతే మాత్రం కఠినంగా అయితే మాత్రం వెంటనే ఈ కేసుని ఛేదించే మాత్రం ఆ శిక్ష పడేలా చూడాలని చెప్పేసి అయితే గ్రామస్తులు కోరుతున్నారు. డిఆర్వల్స్ గ్రామం నుంచి సురేష్, ఆర్టీవీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.